వినిపిస్తోందండి, వినిపిస్తుంది. జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా బాబా ప్రేమ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం లభించినందుకు బాబా వారికి ధన్యవాదాలు. ఇప్పుడే మన సోదరి మన శారదమ్మ గారు పాడారు, క్షణమైన చాలు అని. ఆయన ఎద మీద ఒక పువ్వుగా క్షణమైన ఉన్నా చాలు అన్నారు. అంటే అది అశాశ్వతత్వాన్ని, జీవుడు తాలూకా అశాశ్వతత్వాన్ని తెలియజేస్తుంది. అంటే మనందరికీ తెలుసు. కారణం ఏమిటంటే మనం అంతా కూడా చైతన్యం పూర్తిగా వికసించినటువంటి మానవ దశలో ఉన్నాం. అంటే మనం అంతా జీవాత్మలం. అంటే రీఇన్కార్నేషన్ స్టేజ్ లో ఉన్నాం అన్నమాట, బాబా భాషలో చెప్పాలంటే. ఇదంతా ఇది ఒక పెద్ద చక్రం. ఇది పుట్టుక మరణం ఈ రెండింటి మధ్యలో సాగే చక్రం. అందుకనే దీనికి బాబా వీల్ ఆఫ్ లైఫ్ అన్నారు, జీవిత చక్రం. ఒక్కసారి ద్వాపరయుగం వైపు కానీ వెళ్ళినట్టయితే, అంటే సనాతనుడు ఆయనే కాబట్టి అక్కడ చూసుకున్నా మనకి దీని తాలూకా వాస్తవాలు చక్కగా అర్థమవుతాయి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మం తప్పదు. అనివార్యమగు ఈ విషయం గురించి శోకింపతగదు. ఇది నాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా వచ్చేటప్పుడు పరమేశ్వరు చెప్పినటువంటి సత్యం అన్నమాట, పరమ సత్యం ఇది. అందుకే దీనికి ఆయన చక్కగా మనకు అర్థమయ్యేలా వీల్ ఆఫ్ లైఫ్ అని పేరు పెట్టారు దీనికి. అయితే మనం అంతా కూడా చైతన్యం పూర్తిగా వికసించి రీఇన్కార్నేషన్ దశలో ఉన్నాం. అంటే రిఫైనరీ అన్నమాట. మదింపు చేయబడి ఇప్పుడే పాడుకున్న సంకీర్తనలాగా ఆయన పాదాల దగ్గర పువ్వులాగా అయినా అలాగా అంతరించుకోవాలి అన్నదే మన తాలూకా లక్ష్యం, ధ్యేయం అన్నట్టుగా మనం ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఆ ప్రయత్నం సఫలం అవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఆ సనాతన శాస్త్రమే గమనించినట్టయితే సాధారణంగా తమో గుణంలో ఉన్నవాళ్ళు, అందుకే బాబాని త్రిగుణాతీతుడు అంటారు. చింతామణి గారు రాశారు త్రిగుణాతీత అని, కీర్తన రాసుకున్నారు. త్రిగుణాతీత అని అంటే అన్ని గుణాలకు అతీతుడు ఆయన. కానీ జీవుడు మాత్రం, జీవాత్మ మాత్రం 3 గుణాలకు బందీ. ఆ 3 గుణాల మదింపుతోనే ఈ చక్రం నడుస్తుంది. అదేమిటి? తమోగుణం, రజోగుణం, సత్వగుణం. అయితే తమోగుణం ఉన్నవాళ్ళు రజోగుణంలోకి ప్రవేశించబడతారు, రజోగుణం ఉన్నవాళ్ళు సత్వగుణంలోకి ప్రవేశించబడతారు తదుత్తర కాలంలో. అంటే ఈ రిఫైనరీలో ప్రాసెస్ ముందుకు వెళ్తూ ఉంటే ఆ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. తమస్సు నుండి రజస్సులోకి, రజస్సు నుండి సాత్వికంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే మార్గంలోకి వెళ్ళడం అవుతుంది అన్నమాట. మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి సాధారణంగా రారు, రాకూడదు కూడా శాస్త్రబద్ధంగా చెప్పాలంటే. ఒకవేళ వెనక్కి వచ్చేసారంటే అర్థం ఏమిటంటే ప్రాసెస్ ఇంకా పూర్తిగా జరగలేదని అర్థం. అక్కడ ఈ వీల్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ సరిగ్గా జరగకపోయినా ఇలాగే జరుగుతుంది. అందుకే దీనికి బాబా ఆ 4వ భూమికలో పొరపాటు చేసినట్టయితే మళ్ళీ రాతి స్థితికి వెళ్ళిపోతారు అని చెప్పడంలో ఉద్దేశం అదే. ఏ స్టేజ్లో ప్రాసెస్లో క్రమశిక్షణ తప్పినా అతలాకుతలం అయిపోతుంది. అది ఇక్కడ విధానం. ఇక్కడ మనకి క్షుణ్ణంగా అర్థం అవ్వాలంటే ఈ 3 గుణాల తాలూకా లక్షణం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సాధారణంగా మనం పెరుగు చిలికినట్టయితే అది మజ్జిగ అవుతుంది, మజ్జిగ అయి వెన్న కూడా వస్తుంది. కానీ వెన్న వచ్చిన తర్వాత గమనిస్తే
ఆ వెన్న మజ్జిగలో తేలుతుంది కానీ మునిగిపోదు, కరగదు. అంతవరకు అందులో అంతర్లీనంగా ఉందా వెన్న. కానీ చిలికిన తర్వాత మాత్రం వేరైపోతుంది. వేరైపోయి తేలిపోతుంది. అది మరి తిరిగి వెనక్కి వెళ్ళదు, కలవదు, మొలగదు కూడా. ఇదే పరిస్థితి అన్నమాట ప్రాసెస్. బాబా చెప్పినటువంటి ప్రాసెస్ లో స్టేజ్ వైజ్ దాటినట్టయితే, చక్కగా ఆయన నిర్దేశించిన విధానంలో జరిగినట్టయితే మాత్రం ఈ ప్రాసెస్ ఇలాగే కొనసాగుతుంది ముక్తి పదం వైపు. ఆ గోల్, పరమ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ వైపు చక్కగా ప్రయాణం సాగుతుంది అనమాట. అయితే ఇక్కడ బాబా బాబా చెప్పిన విషయం సందేశంలోకి వెళ్ళినట్టయితే, ది లైఫ్ ఆఫ్ ది రీఇన్కార్నేటింగ్ ఇండివిజువల్ హ్యాస్ మెనీ ఫేజెస్ అన్నారు బాబా. ఈ జనన మరణ చక్రంలో పడిపోయిన జీవాత్మ చాలా దశలను ఎదుర్కొంటుందట. ది లైఫ్ ఆఫ్ ది రీఇన్కార్నేటింగ్ ఇండివిజువల్ హ్యాస్ మెనీ ఫేజెస్. చాలా దశలు. కారణం ఏమిటి? ఎందుకంటే గ్యాసెస్ ఫార్మ్స్ నుండి స్టోన్, మెటలు, క్రిమి, వృక్షం, చేప, జంతువు, మానవుడు, ఇలాగ 7 దశలు దాటి వచ్చింది ఆత్మ. అయినప్పటికి కూడా ఆ చివరికి వచ్చేసరికి ఏమైంది? భగవంతుడికి అంతర్గత ఇచ్ఛాశక్తిని, బుద్ధిని ఆ ఆత్మలో చూపించడం వల్ల అక్కడ విజృంభించిందన్నమాట. అందుకనే దానికి భిన్న దశలు ఉన్నాయని చెప్పారు అక్కడ. ది వీల్ ఆఫ్ లైఫ్ మేక్స్ ఇట్స్ ఫీజ్లెస్ రౌండ్స్. ఉండడం వల్ల ఏమైందంటే జటిలమైంది కాస్త. అవడం వల్ల ఏమైంది? ది వీల్ ఆఫ్ లైఫ్ మేక్స్ ఇట్స్ ఫీజ్లెస్ రౌండ్స్. ఎడతెగకుండా తిరుగుతుందట చక్రం ఈ ప్రాసెస్ లో, రిఫైనరీలో, ఈ మదింపులో. అందుకనే బహుశా 84 లక్షల జన్మలు అన్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంత పెద్ద సంఖ్య అని అనుకుంటాం మనం. ఈ భిన్న దశలు ఉన్నాయి కాబట్టి, భిన్న విధానాలు ఉన్నాయి కాబట్టి, ఎదురు తిరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, క్రమశిక్షణ తప్పే పరిస్థితి ఉంది కాబట్టి మదింపు చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట. ఇక్కడ అంత సులభంగా లభ్యం కాదు. ది లైఫ్ ఆఫ్ ది రీఇన్కార్నేటింగ్ ఇండివిజువల్ హ్యాస్ మెనీ ఫేజెస్. ది వీల్ ఆఫ్ లైఫ్ మేక్స్ ఇట్స్ ఫీజ్లెస్ రౌండ్స్, లిఫ్టింగ్ ది ఇండివిజువల్ టు ది హైట్స్ ఆర్ బ్రింగింగ్ హిమ్ డౌన్. ఈ ఎడతెరిపి లేకుండా తిరుగుతుండేటప్పుడే ఏం జరుగుతుంది ప్రాసెస్? ఒకసారి పైకి వెళ్ళడం జరుగుతుంది. అందుకే దీన్ని బాబా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఎగ్జిబిషన్ లో ఉండే జైంట్ వీల్తో పోల్చి చెప్పారు. ఇంచుమించు మన అందరికీ అనుభవమే. అంటే ఎక్కే అనుభవం లేకపోవచ్చు, కనీసం చూసే అనుభవం అయినా కొందరికి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నాకు జైంట్ వీల్ అంటే భయం, ఎక్కలేదు ఎప్పుడు నేను. అందులో కూర్చుంటే ఒకసారి ఏమవుతుందంటే, ఒకసారి పైకి వెళ్ళిపోతాం అది తిరిగేటప్పుడు. అది ఉచ్ఛ స్థితి అన్నమాట, హైట్స్. ది వీల్ ఆఫ్ లైఫ్ మేక్స్ ఇట్స్ సీజ్లెస్ రౌండ్స్, లిఫ్టింగ్ ది ఇండివిజువల్ టు ది హైట్స్ ఆర్ బ్రింగింగ్ హిమ్ డౌన్. ఒకసారి తిరిగేటప్పుడు పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ అది రిటర్న్ అయ్యేటప్పుడు పూర్తిగా కిందకు వచ్చేస్తుంది అనమాట. దీనికి చక్క మంచి ఉదాహరణ ఇచ్చారు బాబా యథార్థానికి, ఈ ఎగ్జిబిషన్ జైంట్ వీల్. ఆ విధంగా జరిగే ఈ ప్రాసెస్ లో మదింపు జరుగుతుంది అనమాట. ఇది ఎడతెగకుండా జరుగుతుంది. ఎంతవరకు? ఆ ఆత్మ సరైన మార్గంలో ప్రయాణం చేసి మదింపు చక్కగా జరిగి తనకు నిర్దేశించబడినటువంటి గోల్ ఏదైతే అది సాధించేంత వరకు కూడా దాని మీద మదింపు జరుగుతూనే ఉంటుంది. భగవంతుని అనుగ్రహం, పర్యవేక్షణ, గురువు తాలూకా పర్యవేక్షణ కూడా ఆ జీవి మీద కనీసం ఉంటూనే ఉంటుంది, అలాగే కంటిన్యూస్ గా అన్నమాట.
It thus contributes to the enrichment of his experience. ఇక్కడికి వస్తుంది అది. ఈ విధంగా అది ఏది సంపాదిస్తుంది? అది అనుభవాలను సంపాదిస్తుంది. బాబా అందుకే అన్నారు, దైవానుభూతి అనేది అనుభవం ద్వారా, అనుభూతి ద్వారా మాత్రమే రావాలి, కానీ ఊహించుకోవడం ద్వారానో లేదా మనసు ద్వారానో లేదంటే జ్ఞానం ద్వారానో సాధించడానికి వీలు పడదు అని చెప్పేశారు. నో అమౌంట్ ఆఫ్ ఇంటలెక్ట్ కెన్ fathom me అన్నారు బాబా. నో అమౌంట్ ఆఫ్ ఇంటలెక్ట్ కెన్ fathom me. మేధస్తో నన్ను పట్టుకోవడం జరగదు, నన్ను కొలవడం జరగదు, నా దరికి చేరుకోవడం జరగదు. నో అమౌంట్ ఆఫ్ ఆస్టిరిటీ కెన్ అటైన్ మీ. అలాగని ఏవో సాధనలు చేసేసి, యోగాలు ధ్యానాలు చేసేసి, ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ, మిలిటరీ డిసిప్లిన్ లాగా చేసేసి ఒక పద్ధతి చేసుకోవడం వల్ల కూడా నేను పొందబడను అనేసారు. ఇవన్నీ కూడా మనస్సు మీద అదుపుని చేస్తాయి, అంతేగాని పరమేశ్వరుని మాత్రం చేరుకునేలా చెయ్యవు. ఒక్క ఆయన్ని ప్రేమించే విధం మాత్రమే ఆయన్ని చేరుకునేలా చేస్తుంది. ఎందుకు? ఆయన్ని ప్రేమించే విధంలో ఆయన పూర్తిగా ఆకలింపు చేసుకునే విధానం ఉంది. ఇక్కడ అది మనం గమనించాలి. సహజ సిద్ధమైనటువంటి అనుభూతి చెందిన అనుభవంలోనై అతన్ని ఇష్టపడి, అతన్ని ప్రేమించి, అతనికి దగ్గర అవ్వాలి, అతని గొప్పతనం పూర్తిగా ఆకలింపు అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆయన్ని పొందడం జరుగుతుంది అనేది ఇక్కడ వాస్తవం అన్నమాట. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఓన్లీ when one loves me and loses himself in me can found me. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, నాలో తను తాను పోగొట్టుకుంటారో, అప్పుడు మాత్రమే నేను వారికి కనిపిస్తాను, పట్టుబడతాను, నా అనుగ్రహాన్ని ఇస్తాను. అంటే ఈ ప్రాసెస్ అంతా దానికోసమే. ఈ వీల్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో, ది లైఫ్ ఆఫ్ ది రీఇన్కార్నేటింగ్ ఇండివిజువల్ హ్యాస్ మెనీ ఫేజెస్. ది వీల్ ఆఫ్ లైఫ్ మేక్స్ ఇట్స్ ceaseless rounds, lifting the individual to the heights or bringing him down. ఈ జైంట్ వీల్లో పడి తిరిగే 84 లక్షల తిరుగుళ్ళు కూడా దానికోసమే, ఆ అవగాహన రప్పించడం కోసమే, ఆ అనుభవం తెప్పించడం కోసం. ఇట్ డస్ కంట్రిబ్యూట్స్ టు ది ఎన్రిచ్మెంట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్. ఆ జీవాత్మకి మంచి అనుభవాన్ని ఇస్తుందట, మంచి అనుభూతిని ఇస్తుందట. అంటే మదింపు జరుగుతుంది. ఒక పక్క పరానికి సంబంధించిన విషయాలు, ఒక పక్క ఇహానికి సంబంధించిన ప్రాపంచిక విషయాలు అతను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ రెండిటి మదింపులో కూడా ఆత్మ ఏది యథార్థం, ఏది అవాస్తవం అనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కొంతమంది అటు వెళ్ళిపోతారు, కొంతమంది ఇటు వెళ్ళిపోతారు. ఆ విధంగా జరిగే ఈ మదింపు ఎవరికి ఏ ఫలితాన్ని ఇస్తుందో ఇది పూర్తిగా వ్యక్తిగతం. ఇది పూర్తిగా వ్యక్తిగతం, అది మాత్రం గమనించాలి. ఇప్పుడు కుటుంబంలో 5గురు ఉన్నారు, తల్లి, తండ్రి, 3 పిల్లలు. ప్రాపంచికంగా మాత్రమే వాళ్ళు తల్లి, తండ్రి, పిల్లలు, బంధాలు, బాంధవ్యాలు. ఆధ్యాత్మిక దృక్కోణంలో గమనిస్తే మాత్రం వాళ్ళ 5గురు, 5 ఆత్మలు. వాళ్ళ తరగ ఇండివిజువల్ అకౌంట్స్ ఎవరు వాళ్ళవే, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవాల్సిందే. అయితే ప్రాపంచికంగా ఉండే బాంధవంలోంచి కొన్ని మంచి సంస్కారాలు, కొన్ని చెడు సంస్కారాలు కూడా పంచబడతాయి వారికి. ఇది చాలా సున్నితమైన విషయం. పరమేశ్వరుడు చాలాసార్లు వివరించారు దీని గురించి. అయితే ఈ ఈ విధానంలో అలాగ ముందుకు కొనసాగుతూ ఉంటుందన్నమాట ఈ చక్రం. ది లైఫ్ ఆఫ్ ది రీఇన్కార్నేటింగ్ ఇండివిజువల్. అసలు ఆ ఇండివిజువల్, ఆ జీవాత్మ ఏంటి? అది అసలు రీఇన్కార్నేటింగ్, పదే పదే పుడుతూ మరణిస్తూ అతనికి ఎంతవరకు అయితే సంస్కారాలు ఖర్చు కావాలో అంతవరకు కొనసాగుతూనే ఉంటుంది. అది
ఆ ప్రాసెస్ అన్నమాట. ఈ మధ్య మన సోదరులు మల్లికార్జునరావు గారు మంచి విషయాన్ని చెప్పారు. జీవాత్మకి 7 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఈ స్పృహ రాదన్నారు ఆయన. అంటే 7 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా, అంటే ఇది బాబా చెప్పిన విషయమే అన్నారు ఆయన. నేనెక్కడ మరి చదవలేదు. 7 ఏళ్ళు వచ్చేంత వరకు, అందుకే మన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు. నా జ్ఞానం వచ్చిన తర్వాత ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు అని ఏదో చెప్తూ ఉంటారు అలాగా. అంటే జ్ఞానం వచ్చిన తర్వాత, స్పృహ వచ్చిన తర్వాత, సామాజికంగా పరిశీలించిన తర్వాత ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు అని ఉదహరించడం కోసం అలా చెప్తూ ఉంటారు. అది ఇక్కడ వాస్తవం అనేది అనిపిస్తుంది మనకి. 7 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా అతను పూర్తిగా సహజ సంస్కారాల స్థాయిలో మాత్రమే ఉంటాడు. ఇది గమనించాలి మనం. ఆ చైతన్యం పూర్తిగా వికసించిన మానవ రూపం ధరించినప్పటికీ కూడా, అంటే గాడ్ స్పీక్స్ లో తెలియజేయబడిన విధంగా గ్యాస్ ఫామ్స్ నుంచి స్టోన్ నుంచి మెటల్ నుంచి వృక్షం నుంచి కీటకం నుంచి చేప తర్వాత పక్షి తర్వాత జంతువు తర్వాత మానవుడు. ఇన్ని దశలు దాటిన తర్వాత చైతన్యం పూర్తిగా వికసించిన దశ ఏది? మానవ దశ. అక్కడికి వచ్చేసరికి చైతన్యం పూర్తిగా వికసిస్తుంది. కానీ ఈ పరిణామంలోనే చాలా విషయాలు పూర్తిగా అవగతం కాదు ఆ ఆత్మకి. జంతువుగా వచ్చిన తర్వాత మళ్ళీ 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాతే మానవ రూపం. అందుకని ఒక సందర్భంలో ఎక్కడో చెప్పబడింది కూడా. అప్పుడే అదే క్రితం జన్మలోనే జంతువుగా ఉండి ఈ జన్మలో మానవుడిగా ఉండేటప్పుడు అతనిలో ఎక్కువగా జంతువు లక్షణాలు ఉంటాయన్నారు. జంతువు నుంచి మానవుడిగా వచ్చిన తర్వాత కొన్ని జన్మలు గడిచిన తర్వాతే అతడిలో ఒక విధమైన స్థిరమైన విధానం ఏర్పడుతుంది అన్నారు. ఇక్కడ మనం ఇన్ని 3 గుణాలని ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. రజోగుణం, తమోగుణం, సత్వగుణం. ఈ రజో తమో గుణాలు జంతు సంబంధమైన వాటిన్నిటిని తీసుకొస్తుంది మనిషిలోకి. అది తన స్వతసిద్ధంగా వికసించిన చైతన్యంతో తనకు భగవంతుడి చేయబడిన ఇచ్ఛ, బుద్ధి వాటిని ఆకలింపు చేసుకొని సత్వగుణంగా మార్చుకునే విధానం స్వతసిద్ధంగా, స్వయంగా, స్వచ్ఛందంగా చెయ్యాలి. అప్పుడు మాత్రమే విమోచన అన్నమాట. ఇది చాలా క్లిష్టమైనటువంటి విధానం, చాలా సున్నితమైన విధానం. ఎందుకంటే బాబా చెప్పారు, మనం తీసుకునే శ్వాస వల్ల కూడా సంస్కారాలు వస్తాయి అన్నారు ఆయన. శ్వాస ఒకసారి తీసుకొని విడిచిపెట్టేటప్పుడు కూడా కొన్ని సంస్కారాలు ఉంటాయి అన్నారు. ఇందులో కొన్ని లేటెంట్ గా ఉంటాయి, ప్రభావం చూపించవు, కొన్ని తీవ్ర ప్రభావాలు చూపిస్తాయి. మీ తాలూకా అవరోధం కూడా ఆ జీవాత్మ తాలూకా ప్రయాణం మీద ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ జీవిత చక్రం, వీల్ ఆఫ్ లైఫ్ నిత్యం అలా తిరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక స్థాయిలో అదేమవుతుంది, ఇటు ప్రపంచం వైపు ఉండాలా, అటు భగవంతుని వైపు ఉండాలా అనే ఈ 2 పార్శ్వాల మధ్య మదింపు చేయబడుతుంది. అది ఆ నిర్ణయం తీసుకునే విధానం ఎప్పుడు కలుగుతుందో, ఆ పక్వత ఎప్పుడు వస్తుందో అనేది ఇక్కడ ముఖ్యం అన్నమాట. అందుకే బాబా దాన్ని ఏమన్నారంటే రైప్నెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నారు బాబా. ఆ అనుభవం తాలూకా పక్వ స్థితి ఎప్పుడు వస్తే అప్పుడు ఒక విధమైన విరక్తి భావం, విముఖత ఏర్పడి ఈ ప్రపంచం అంతా ఇది ఒక విషవలయం, భగవంతుని వైపే మనం ప్రయాణించాలి అనే అవగాహన వైపుగా తిప్పుతుంది ఆత్మని. ఈ ప్రయాణంలోనే చాలా జరిగిపోతాయి. ఎందుకంటే అందుకే అన్నారు చాలా ఫేజెస్ ఉన్నాయని. ది లైఫ్ ఆఫ్ ది రీఇన్కార్నేటింగ్ ఇండివిజువల్ హ్యాస్ మెనీ ఫేజెస్. చాలా దశలు ఉన్నాయి ఇందులో. అనడానికి కారణం ఏమిటి? ఐడియల్స్ లెఫ్ట్ అన్అటైన్డ్ ఇన్ వన్ లైఫ్ ఆర్ పర్స్యూడ్ ఇన్ ది నెక్స్ట్. ఒక జన్మలో ప్రాపంచికంగాను, అటు పరంగాను, ఆధ్యాత్మికంగాను
రెండు స్పృహలు ఆ జీవాత్మకు ఉన్నట్టయితే ఆ రెండింటి మదింపు నుంచి కూడా కొన్ని అనుభవాలు వస్తాయి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. వాటితో కొన్ని పనులు అతను కొనసాగిస్తూ ఉంటాడు జీవాత్మ. అందుకే బాబా దీన్ని సింపుల్ గా ఏమన్నారంటే, మీకు ఇవ్వబడిన జీవితం నేనే ఇచ్చాను అన్నారు. సింపుల్ గా, చాలా సింపుల్ గా చెప్పేశారు. మీకు ఇవ్వబడిన జీవితం నేను ఇచ్చిందే. మీరు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, యాక్టర్ అయినా, ధనవంతుడైనా, పేదవాడైనా, శ్రామికుడైనా, ఏమైనా కావచ్చు, అందగాడైనా, కురూపైనా, స్త్రీ గాని పురుషుడు గాని, ఏమైనప్పటికి కూడా మీకు ఇవ్వబడిన జీవితాన్ని నా స్పృహతో ముందుకు కొనసాగినట్టయితే మిగతా విషయం నేను చూసుకుంటానని చాలా సింపుల్ గా తేల్చేశారు. ఐడియల్స్ లెఫ్ట్ unattained in one life are pursued in the next. ఈ ప్రయాణంలో ఏమవుతుంది, కొన్ని అనుభవాలు తీరకుండానే జన్మ ముగిసిపోయినట్టయితే అది తదుపరి జన్మలో తీరబడుతుంది అనమాట. ఐడియల్స్ అంటే ధ్యేయాలు కావచ్చు, ఏమైనా లక్ష్యాలు, ధ్యేయాలు ఉన్నట్టయితే అవి ఒకవేళ మంచివైనా చెడువైనా ఇవన్నీ కూడా సంస్కారాలతో పాటు, మనసుతో పాటు తదుపరి జన్మకి రవాణా చేయబడతాయి. అక్కడ అవి చూడబడుతుంది అనమాట తదుపరి జన్మలో. థింగ్స్ లెఫ్ట్ అండన్ ఆర్ ఫినిష్డ్, అసంపూర్తిగా మిగిలిపోయినవన్నీ కూడా తదుపరి జన్మలో కొనసాగుతాయి. వీటిని మనం సంస్కారాలు అంటున్నాం. గత జన్మలో చేసుకున్న సంస్కారాలు కాస్త అస్తవ్యస్తంగా ఉన్న సంస్కారాలు అయితే, అసామాజిక సంస్కారాలు అయితే తదుత్తర కాలంలో అవి చాలా ఇబ్బందికరంగా తయారైపోతాయి ఆ ఆత్మకి. లేదు, మంచి పుణ్యకార్యాలు, మంచి కార్యాలు చేసినవైతే అవి తదుత్తర కాలంలో మంచి సంస్కారాలుగా ఒక ఉన్నతమైనటువంటి జన్మకు కారణం అవుతాయి. మొత్తానికి ఈ ప్రాసెస్ మాత్రం అలాగే కొనసాగుతుంది. ది గివ్ అండ్ టేక్ బిట్వీన్ పర్సన్స్ receives adjustment by the repayment of karmic debts and the recovery of karmic dues. ఇందులో ఇంక ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనిషి సంఘజీవి. సామాజికంగా మనిషి ఎక్కువగా ఆకర్షింపబడేది ప్రపంచానికే. అతడు సంఘజీవి కాబట్టి సామూహికంగా గడిపే జీవితంలో ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా ఉంటాయి. ఇందులో వీటికి ఎలాగా అనిపిస్తుంది ఈ ఫలితం? ది గివ్ అండ్ టేక్ బిట్వీన్ పర్సన్స్ రిసీవ్స్ అడ్జస్ట్మెంట్ బై ది రీపేమెంట్ ఆఫ్ కార్మిక్ డెట్స్ అండ్ ది రికవరీ ఆఫ్ కార్మిక్ డ్యూస్. అతని తర్వాత కర్మబద్ధమైనటువంటి ఫలితాలని ఇవ్వడం, పుచ్చుకోవడం. అంటే ఇందులో కర్మ ఇన్వాల్వ్ అవుతుంది. బాబా అందుకే అన్నారు, మీ కర్మబద్ధమైన జీవితంలో నేను ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ చేయలేను. సంస్కారాలను మీరు స్వీకరించేటప్పుడు లభించే సఫరింగ్ ఏదైతే ఉందో దాన్ని, ఆ సఫరింగ్ నేను తీసుకొని మీరు తక్కువ వ్యధ చెందే విధంగా మీకు అనుగ్రహిస్తూ ఉంటాను. అంటే యథార్థమైన ప్రాసెస్కి, విధి విధానానికి, పరమేశ్వరుడు నిర్దేశించబడిన ప్రణాళికకు మాత్రం ఎటువంటి అవరోధం జరగకుండా ప్రయాణం సజావుగా సాగేలాగా ఒక సద్గురువు గాని, అవతారుడు గాని జీవాత్మకి సహాయపడుతూ ఉంటాడనేది ఇక్కడ ఖచ్చితంగా తెలిసిపోతుంది. అయితే ఇదంతా ఆధ్యాత్మికంగా విశ్వాసం కలిగిన వాళ్ళకు మాత్రమే అవగతం అవుతుంది. అది గమనించాలి ఇక్కడ. ఎందుకంటే దేవుడే లేడు, ఇదంతా ఉత్తదే, ఇదంతా కూడా ఉత్తదే అని ఈనాటికి వాదించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ భావాలేవి అవగతం కాదు. వాళ్ళకు మసిపూసిన మారేడుకాయ అయిపోతుంది. అందుకే భగవద్గీతలో కూడా మరో చోట చెప్పబడింది, ధూమేన వ్రియతే వహ్ని యదా దర్శో మలేన చ
యదోర్ధేనావృతో గర్భ తదా తే నేధమామృతం. పొగ చేత నిప్పు, మబ్బులతో సూర్యుడు, మురికి చేత అద్దం, మావి చేత గర్భస్థ శిశువు ఏ విధంగా కప్పబడి ఉంటుందో జ్ఞానం ఆ విధంగా కామంతో కప్పబడి ఉంటుంది అని గతావతారం అయినటువంటి శ్రీకృష్ణ అవతారంలో పరమేశ్వరుడు తెలియజేశారు మనకు. అది ఆ రహస్యం గోప్యంగా ఉంచబడడానికి కారణం అదే. ఈనాటికి కూడా దైవం అంటే గోప్యంగా ఉండబడడానికి కారణం అదే. ఈనాటికి మనం ఎంత ప్రయత్నిస్తున్నా ఆయన్ని పట్టుకోలేకపోవడానికి కారణం అదే. మన తాలూకు విశ్వాసంలో తల వెంట్రుకంత తేడా ఉన్నా ఆయన పట్టుబడడు. దీనికి బాబా కూడా మంచి ఉదాహరణ ఇచ్చారు. స్పార్క్స్ ఆఫ్ సైలెన్స్ అనే చిన్న బుక్లెట్ లో ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని తల వెంట్రుకతో పోలుస్తారు ఆయన బాబా. ఆధ్యాత్మిక మార్గాన్ని తల వెంట్రుకతో పోలుస్తారనమాట. ఆ తల వెంట్రుక మీద ధూళికణం ఎంత ఉంటుంది మనం చూడలేం, ఈ భౌతిక నేత్రాలతో చూడలేం. బహుశా మైక్రోస్కోప్ కావాలేమో ధూళికణం చూడాలంటే. ఆ ధూళికణాన్ని ఆ తల వెంట్రుక మీద ఉంచితే అది అవరోధం అయిపోతుందట. ఎందుకంటే తల వెంట్రుకే సన్నగా ఉంటుంది. అంత సన్నగా ఉండే మార్గంలో ధూళికణం పెడితే ఏమవుతుంది? ఒక ప్రయాణం చేసే రోడ్డు మీద పెద్ద బండను అడ్డు పెడితే అటు ఎవరైనా వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఆ విధంగా అవుతుందన్నమాట. అంతటి సునిశ్చితమైనటువంటిది ఆధ్యాత్మిక మార్గం అని చెప్పారు బాబా. కాబట్టి ఇక్కడ బైఫర్కేట్ అయిపోవాలి. ప్రాపంచికంగా ఉంటూనే, అందుకే సాధారణ జీవితంలోంచి ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్నారు బాబా. ఆ విధంగా చెప్పడానికి కూడా అదే కారణం. ఇన్ ది ఎండ్, అవుట్ ఆఫ్ ది రైప్నెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే ఈ ప్రాసెస్ ఇంతవరకు నేను చెప్పిన ఈ ప్రాసెస్ అంతా నడిచినట్టయితే, సజావుగా సాగినట్టయితే, అంటే తమోగుణం నుంచి రజోగుణంలోకి మారాలి, రజోగుణం నుంచి సత్వగుణంలోకి మారాలి, మారితే మార్గంలోకి వెళ్తాం. అంటే ఒక సద్గురువు కావాలి, లేదా అవతారాన్ని విశ్వసించాలి, లేదా అంతవరకు వంశానుగతంగా మనకు వస్తున్నటువంటి దైవం ఏదైతే ఉందో, అందుకే బాబా కూడా కండిషన్ పెట్టలేదు ఎక్కడ. మీరు నమ్మిన దైవం తాలూకా నామాన్ని పటిష్టంగా చెయ్యండి, ఎవరిని పూజించినా అది నాకే చెందుతుంది అని నిర్ద్వందంగా చెప్పేశారు. ఆ విధమైన అవగాహనతో ఎప్పుడైతే దైవ మార్గంలోకి వస్తారో వాళ్ళకి ఇవన్నీ కూడా అవగతం అవుతూ ఉంటాయి అన్నమాట ఈ విషయాలు. అందుకే ఆయన తన 75 ఏళ్ల అవతార కాలంలో ఒక గాడ్ స్పీక్స్ కానీ, లిటన్ హ్యూమానిటీ కానీ, ఇవన్నీ అద్భుతమైన గ్రంథాలు. ఇందులో అద్భుతమైన భావజాలాలు ఉన్నాయి, అద్భుతమైన అనుభూతులు ఉన్నాయి, అద్భుతమైన వివరణలు ఉన్నాయి. బాల్య దశ నుంచి వృద్ధాప్య దశ వరకు ఉండే మానవ దశలు, అన్ని దశలకు సంబంధించినటువంటి సందేహాలు నివృత్తి చేయబడ్డాయి ఇందులో. ఇందాకే చెప్తూ మధ్యలో ఆగిపోయాను. మల్లికార్జునరావు గారు చెప్పారే, 7 ఏళ్ల వరకు కూడా అతనికి ఎటువంటి సంస్కారాల తాలూకా బెడగా ఉండదు. కారణం ఏమిటి? గ్యాస్ స్టేజ్ నుంచి గాడ్ స్పీచ్ లో చెప్పిన విధానం, గ్యాస్ స్టేజ్ నుంచి కూడా జంతువు వరకు ఉండే 6 దశలు కూడా సహజ సంస్కారాల్లోనికి వస్తాయి అవి. ఎందుకంటే సంస్కారాలు 2 రకాలు అన్నారు బాబా, సహజ సంస్కారాలు, అసహజ సంస్కారాలు. సహజ సంస్కారాలు ఎటువంటి బాధ కలిగించదు జీవుల మీద, ఎందుకంటే అవి ప్రకృతి సిద్ధమైనవి. అవి ఇప్పుడు మనకు సంబంధం లేదు, మనం మానవ దశలో ఉన్నాం కాబట్టి వాటి గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మానవుడిగా ఆవిర్భవించాడో అతడు 7 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి అతని మీద సంస్కారాల ప్రభావం ఉంటుంది. అప్పుడు అతనికి స్పృహ వస్తుంది అనమాట, ఏది మంచి ఏది చెడు అనేది.
అప్పుడు అతను ఇండివిజువల్ గానే ప్రతిదీ తీసుకోవాలి. ప్రతిదీ కూడా అతనికి వ్యక్తిగతంగానే అతని ఖాతాలో పడుతూ ఉంటుందన్నమాట. అనుగ్రహం కావచ్చు, వ్యధ కావచ్చు. అంతవరకు 7 ఏళ్ళు దాటిన తర్వాతే ఈ జంజాటంలో, ఈ వీల్ ఆఫ్ లైఫ్ అనే చక్రంలోకి అతడు రాబడతాడు, ఆ స్పృహలోకి రాబడతాడు. అక్కడే అనుభవాలు అతని మీద పడుతూ ఉంటాయన్నమాట. అందుకే బాబా ఒక చోట అన్నారు, ఆత్మ ప్రయాణం చేసేటప్పుడు 3 రకాలైన విధానాలు తన మీద పనిచేస్తుందన్నారు. ఏమిటది? ఒకవైపు మాయ, మరొక వైపు సంస్కారాలు, మరొక వైపు తన తాలూకా అనుగ్రహం. 3 తన వైపు లాగుతూ ఉంటుందట. మాయ తన వైపు లాగుతుంది, సంస్కారాలు తన వైపు లాగుతుంది, దైవం తన వైపు లాగడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. ఈ మదింపులోనే ఆత్మ ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అందుకే ఆత్మ ప్రయాణానికి అనుభవాలు కావాలన్నారు బాబా. ప్రతి అనుభవానికి కూడా 2 పార్శ్వాలు ఉంటాయి. 2 పార్శ్వాలు అంటే 2 చక్రాలు అనుకోవచ్చు. ఒక బండి నడాలంటే 2 చక్రాలు ఉండాలి. 2 పార్శ్వాలతో అంటే ఒక మంచి, ఒక చెడు, ఒక మంచి, ఒక చెడు. ఈ రెండిటి మదింపులోనే ఆత్మ ముందుకు కొనసాగాలి. ఆ విధంగా కొనసాగి గడించిన అనుభవాల ద్వారా పక్వత, ఆధ్యాత్మిక పక్వత సాధిస్తుందన్నమాట. అది బాల్య దశ కావచ్చు, లేదా అవగాహన చేసుకున్న పెద్ద దశ కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇందాకే చెప్పాను మల్లికార్జునరావు గారు చెప్పిన విషయం గురించి. ఆయనే మరొక చోట ఏమన్నారంటే, ఒక పసివాడు ఉన్నాడు, పాకుతూ ఉంటాడు. ఆ పసివాడు మన ఇంట్లో చూస్తూ ఉంటాం మనం. పిల్లలు ఒక నెలల పిల్లలు కొద్దిగా ఒక 5 నెలలు 6 నెలలు వచ్చేసరికి పాకుతూ ఉంటారు కిందన. అలాంటప్పుడే పెద్దవాళ్ళ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆ పాకుతూ వెళ్ళి దేన్ని పట్టుకుంటారో తెలియదు, దేన్ని గుద్దుకుంటారో తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు. ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ అదే చెప్పారు. ఆ పాకుతున్న బిడ్డకి ఒక పర్వతం మీద విడిచిపెడితే చక్కగా పాక్కుంటూ చక్రం మీద వెళ్ళిపోతాడంట. అవతల వైపు లోయ, పెద్ద లోయ ఉంది, అయినా తెలియదు ఆ బిడ్డకి. పాక్కుంటూ వెళ్ళి అవతల పడిపోతుంది వెంటనే. ఎందుకంటే తను ఎందుకు పాకుతున్నానో తనకు తెలియదు, తను పాకుతున్న ప్రదేశం ఏమిటో తనకు తెలియదు. ఆ పాకి ఆ చివరికి వెళ్ళి అవతలకి ఏం జరుగుతుందో తెలియదు, పడితే ఏమవుతుందో తెలియదు, నొప్పి తాలూకు ప్రభావం తెలియదు, ఏ భావం తెలియని దశ అన్నమాట అది. ఇందాక చెప్పామే మెనీ స్టేజెస్ అని. ది లైఫ్ ఆఫ్ ది రీఇన్కార్నేటింగ్ ఇండివిజువల్ హ్యాస్ మెనీ ఫేజెస్. ది లైఫ్ ఆఫ్ ది రీఇన్కార్నేటింగ్ ఇండివిజువల్ హ్యాస్ మెనీ ఫేజెస్. చాలా దశలు ఉన్నాయి జీవాత్మ. ఒకసారి మానవ జన్మ ఎత్తిన తర్వాత చాలా దశలను ఎదుర్కోవాలి ఆ జీవాత్మ. ఎదుర్కొన్న తర్వాతే ఒక అవగాహనతో ఒక విధానంలోకి వస్తుంది అనమాట. అందుకని ఆ విధానం ఒక అవగాహనతో ఒక మార్గంలోకి రావడం కోసమే మనం ఈ చిన్న పరికరం ద్వారా రోజు కూడా ఒక 2 గంటల కాలం పరమేశ్వరుతో గడపడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన సలహా మేరకు మనమంతా కూడా ఆస్తికులం, నాస్తికులం కాదు, ఆస్తికులం. కాబట్టి భగవంతుడు ఉన్నాడు, మనం నమ్మిన దైవం మెహర్ బాబా అన్న విశ్వాసంతో ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఆయన చెప్పిన విధంగా ప్రతి రోజు కూడా ఈ విధంగా ఆయనతో ఒక 2 గంటల కాలం గడపడం ద్వారా మన జీవన విధానాన్ని, మన సంస్కారాల ధాటిని తగ్గించుకుంటూ ముందుకు వెళ్తూ ఆయన అనుగ్రహం పొంది, ఆయన ప్రేమను పొంది తరించాలని ప్రయత్నిస్తున్నాం. దీన్ని మరింత పటిష్టం చేసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అమ్మ. జై బాబా అండి. జై బాబా మురళి గారు. జై బాబా. చాలా చక్కటి విషయాలని చాలా సరళంగా చక్కగా తెలియజేశారు. జై బాబా అండి. మనందరం కూడా చాలా అదృష్టం. మీరన్నట్టు ఈ 2 గంటలు కూడా, ఈ 2 గంటలు ఏమిటి, ఎన్ని గ్రూపులు ఉన్నాయి, అన్ని గ్రూపుల్లో కూడా పాల్గొనే అవకాశం బాబా ఇస్తున్నారు. ఆ అదృష్టాన్ని పొందుతున్నాము. మీలాంటి వాళ్ళందరూ చెప్పిన విషయాల్ని వినే అర్హతని ఇచ్చారు బాబా.
ధన్యవాదాలండి. చాలా చక్కటి విషయాలను తెలియజేశారు. జై బాబా. జై జై బాబా. జై బాబా.